ప్రజాపాలన పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఈరోజు 51వ డివిజన్ హంటర్ రోడ్డు విష్ణుప్రియ గార్డెన్స్ విద్యుత్ నగర్లో 15 లక్షలతో కాలనీలో అంతర్గత రోడ్డు మారుస్తూ సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన మరియు నీలిమా జంక్షన్ నుంచి తెలంగాణ జంక్షన్ వరకు 43 లక్షలతో నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అంతకుముందు స్థానికంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శంకుస్థాపన చేసిన పనులను సత్వరంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక కాలనీ వాసులు జంక్షన్ వెడల్పు చేయాలని కోరగా అధికారులు వాటిని పరిశీలించి కావలసిన అనుమతులు, విధి విధానాలను రూపొందించాలని సూచించారు. అనంతరం వరంగల్ నగర సుప్రసిద్ధ దేవాలయం శ్రీ భద్రకాళి అమ్మవారి వేద పండితుల కోసం నూతనంగా నిర్మించిన తలపెట్టిన వేద పాఠశాల భవన నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ప్రారంభించడం జరిగింది. మేము గతంలో ఏవైతే ఎలక్షన్ల ముందు తిరిగినప్పుడు డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానివ్వండి, ఏది కానివ్వండి, ఇది 50వ డివిజన్లో విష్ణుప్రియ గార్డెన్స్ అందులోపట సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ప్రారంభించడం జరిగింది. గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం ప్రతిదీ కూడా కంప్లీట్ చేస్తూ నెరవేరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సదుపాయాలు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వర్షాకాలం వస్తుందంటే ఉదాహరణకు డ్రైనేజ్లలో కూడా డిసిల్ట్ తీసేయడానికి ప్రతి దాంట్లో కూడా మేము ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ముందుకు పోతున్న భాగంగానే 50 డివిజన్ రావడం జరిగింది. 25,000 ప్రకటిస్తానని చెప్పింది ఇందిరా మహిళల విషయంలో. అంటే మీ దృష్టికి ఏమన్నా వసూలు చేస్తారని వచ్చింది? ముందు హెచ్చరించడం అర్థమైందా? ఎవరిలో గుమ్మడికాయలు దొంగంటే ముగ్గురు చదువుకోవద్దు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకు వర్తిస్తుంది. మేము ఏదో గతంలో జరిగినాయా అంటే గతంలో జరిగినాయి చూసినాం కదా. గతంలో ఎన్నో చూసిన సందర్భాలు ఉన్నాయి. అవి జరగకుండా ఉండటానికి ముందు జాగ్రత్త ప్రకటించడం జరిగింది. ఇందిరా మహిళ అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ బాధ్యతలు నిన్న ధర్నా చేశారు. మరి వారికి ఎప్పుడు కేటాయిస్తారు? వాటిని ఎప్పుడు తీసుకుంటారు? ఏం చేస్తామంటే ఇవాళ కూడా సిపిఐ నుంచి ప్రభాకర్ రెడ్డి గారు, ఎంఆర్ఓలు, మిగతా అందరూ కమిటీ ఇస్తే దాన్ని పరిష్కారం చేయమని చెప్తున్నారు. ఎందుకంటే అలా కొందరు దళారుల వల్ల కొందరు డబ్బులు దాని శాశ్వత పరిష్కారానికి ఇది లేకుండా కాబట్టి మీరు చూడండి, చిన్న ఉదాహరణ చెప్తా. 12 ఏళ్లలో ఒక్క బెడ్రూమ్ ఇవ్వలే. మేము వచ్చి 16 నెలల్లో నిన్నగాక మొన్న 1000 మందికి ఇచ్చినాం. 1000 మందికి 3,500 ఇందిరమ్మ ఇళ్లకు 1000 ఇండ్లు ఇచ్చినాం. వీటిని కూడా త్వరలోనే పరిష్కారం చేస్తాం.